ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి శుభకార్యాలకి పనిచేస్తుంది. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు అనువైనటువంటి రోజు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెనంటూ ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి ఆవు పాలు, తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనల్ని దూరం చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. సంతోష సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. క్రీడా వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యసిద్ధి కూడా వెనంటి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి క్రమశిక్షణ లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా
ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని స్వతంత్రంగా పొందగలుగుతారు. గృహ విషయాలను కొలుస్తాయి. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అలసత్వం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆలోచించి కార్యక్రమ నిర్వహణలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విభేదాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాడ్స్ని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కృషికి తగినటువంటి ప్రతిఫలం పొందగలుగుతారు. వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఊహించినటువంటి ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తిరిగి పట్టు బిగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు నెట్టివేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు ఉపయోగపడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన వాహన కొనుగోలు వంటివి లేకపోలేదు. ఆనందకర సంఘటనలు వ్యాపారపరంగా
పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆరోగ్యం 10లో. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు దూరం అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. పితృ సంబంధిత వ్యవహారాల్లో విషయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్యం 10లో. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ఆహ్లాద పరిస్థితులను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని విభూతితో అభిషేకించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంతోష వార్తలు దగ్గరవుతాయి. వాహన కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. పంచాగాయంతి వివిధమపదానం పశుపతేహే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని సరస్వతీదేవి వీణ వాయించి పాట పాడితే అమ్మవారి వైభవం గురించి, మహిషాసుర మర్దనం గురించి, లేకపోతే ఏదో ఆవిడ చేసిన రాక్షస సంహారం గురించి, వాటి గురించి చేయదు ఆవిడ దేని గురించి పాట పాడుతుంది అంటే వివిధమపదానం పశుపతే, పరమశివునికి సంబంధించినటువంటి వైభవం గురించి కీర్తన చేస్తుంది. శివుడి గురించి మాట్లాడిన, శివుడి గురించి విన్న, శివుడి గురించి చదివిన, శివుణ్ణి ఆరాధించిన పరదేవత మహాప్రసన్నురాలవుతుంది. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ప్రసన్నురాలైతే మనకి ఇహము పరము కూడా కలిసి వస్తాయి. అంత పవిత్రమైనటువంటి గ్రంథము శివానందలహరి. అందుకే అటువంటి ఆనందమును ఇయ్యగలిగినటువంటిది కాబట్టి శివానందలహరి. 2 లీలానందలహరి అని పేరు దానికి. పరమశివుడు చేసినటువంటి అనేకమైనటువంటి కృత్యములను, ఆయన యొక్క లీలలను, ఆయన భక్తులకు వశమైనటువంటి విశేషాల్ని కథలు కథలుగా చెప్పకుండా శ్లోకాలలో మనం అర్థం చేసుకునేటట్టుగా, మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం కలిగేటట్టుగా శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో రచన చేశారు. ఆయన ఏమీ చెప్పకుండా కొన్ని మాటలు వాడతారు. శివ, నువ్వు దీనికి ప్రీతి చెందావు అంటారు. అలా శివుడు ఎక్కడ ప్రీతి చెందాడు, ఎక్కడ జరిగింది అన్న విషయం తెలుసుకోవాలని అనిపించింది అనుకోండి. ఏమండి, శివానందలహరిలో ఇలా ఉంది కదా, శివుడు దీనికి ప్రీతి చెందాడు అని ఉంది కదా, ఒక చోట ఆశ్మభిర్వా అన్నారు శంకరులు. రేపు ఎప్పుడో చూపిస్తాను మీకు ఆ శ్లోకాన్ని. ఆశ్మభిర్వా అంటే రాళ్ల చేత కొడితే సంతోషిస్తాడు అని. పరమశివుడు రాళ్లతో కొడితే సంతోషిస్తాడని ఎక్కడుంది? ఎక్కడైనా ఉంది అలాగా? ఆయన్ని రాళ్లతో కొట్టడం ఏమిటి అసలు? అటువంటి పూజ ఏమిటి? అది వినడానికి అసహ్యంగా ఉంటుంది. మరి రాళ్లతో కొట్టబడ్డాడు అని శంకరాచార్యుల వారు ఒక చోట రాశారు. ఇప్పుడు అది చదివిన తర్వాత ఏమవుతుంది ఎవరికైనా? అసలు పరమశివుణ్ణి రాళ్లతో కొట్టినవాడు ఎవరండి? రాళ్లతో కొడితే అది పూజలా అయింది, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం ఏర్పడుతుంది. కుతూహలం ఏర్పడితే ఏమవుతుంది? ఎవడైనా కొంచెం 4 పుస్తకాలు చదువుకున్నవాడు ఉన్నాడు, కాస్త 4 భక్తితో మాటలు చెప్పగలిగిన వాడు ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా ఉంది కదా శివానందలహరిలో, ఎవరు కొట్టారండి పరమశివుణ్ణి రాళ్లతో? కొడితే మరి ఆయన ఎందుకు ప్రసన్నుడయ్యాడండి అని అడుగుతారు. అది తెలుసుకునే పర్యంతము దాని మీద కుతూహలం ఏర్పడుతుంది. తెలుసుకోవాలి 10 మంది దగ్గరికి వెడితే, ఏమో మరి నేను ఎక్కడా చదవలేదండి, నేను ఎక్కడా వినలేదు, మరి ఎక్కడుందో చూస్తానులేండి, మాట ఎప్పుడైనా కనపడితే చెప్తాను అన్నారు అనుకోండి. ఎవడు దొరుకుతాడు, ఎవడు చెప్తాడు, ఎప్పుడు తెలుసుకుంటామనేటటువంటి జిజ్ఞాస ఎక్కువైపోతుంది. అదే తపించడం, దాన్ని తెలుసుకోవాలన్న తాపత్రయం కలుగుతుంది. ఇప్పుడు అది తెలుసుకోవాలన్న తాపత్రయం కలగడమే తపస్సు అయితే,
ఆ తపస్సు మన చేత చెప్పకుండా చేయిస్తారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని లీలల గురించి మాట్లాడారో, ఎంతమంది భక్తుల యొక్క విశేషాల గురించి మాట్లాడారో. అన్ని పరమశివ లీలలతో కూడుకున్నటువంటి గ్రంథము కనుక ఆ లీలలను ఆవిష్కరిస్తే ఆ లీలల గురించి చదువుతున్నప్పుడు మన మనసులో కలిగేటటువంటి ఆనందమునకు కారణభూతమైన గ్రంథము కనుక దానికి శివానందలహరి అని పేరు. శివానందలహరిలో ఎక్కడైనా శంకరాచార్యుల వారు నేను నమస్కరించుచున్నాను అని కానీ, లేదా శంకర భగవత్పాదులు ఈ నమస్కారము శివునకు చెందుగాక అని కానీ శ్లోకం చేసి ఉంటే ఆ శ్లోకానికి ఉండేటటువంటి స్థాయి ఏమి అంటే అది తప్పకుండా కంఠగతం చెయ్యండి అని గుర్తు. ఆ శ్లోకం పుస్తకంలో ఉండడం కాదు, నీ జీవితంలో ఆ శ్లోకం నీకు వచ్చి ఉండాలి అని గుర్తు. అంత ముఖ్యమైతే శంకరాచార్యుల వారు ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు నతి అంటారు, నేను నమస్కరించుచున్నాను అంటారు. నేను నమస్కరించుచున్నాను అని శంకరాచార్యుల వారు వాడారు అంటే దాని అర్థం ఏమిటంటే శంకరాచార్యుల వారు నమస్కరిస్తున్నారన్నది బాహ్యార్థం. ఒరే, నమస్కారం చేయడానికి నువ్వు ఈ శ్లోకాన్ని స్వీకరించు అని గుర్తు. అంటే అన్ని వేళలా మనం పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పూజామందిరంలో కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేసి స్తోత్రం చేసి నమస్కరించగలిగినటువంటి అవకాశము కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఉన్నా భగవంతుణ్ణి తలుచుకుని మనస్ఫూర్తిగా నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి తేలికైన మార్గం ఏమి అంటే నమస్కరించుచున్నాను అని పూర్తయినటువంటి శ్లోకాలు ఏ ఉన్నాయో ఆ శ్లోకాల్ని తప్పకుండా తెలుసుకోవాలి. కనీసంలో కనీసం శివానందలహరిలో అటువంటి శ్లోకం ఒక్కటైనా వచ్చి ఉండాలి. అసలు ప్రప్రథమ శ్లోకాన్నే శంకరాచార్యుల వారు నమస్కారము చేయుచున్నాను అంటూ మొదలుపెట్టారు. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటూ మొదలుపెట్టారు. నతి అంటే నమస్కారము, ఇయం ఈ నమస్కారము శివునకు చెందుగాక అని మొదలుపెట్టారు. అటువంటి శ్లోకాలలో పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది, అందరికీ కంఠగతమై ఉండాలి. ఆ శ్లోకాన్ని అందరూ తెలుసుకుని ఉండాలి. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అన్నారు శంకరులు. నతిశంభవే సా ఇయం ఈ నమస్కారము నేను ఏరి చేస్తున్నానో అది శంభునకు చెందుగాక. శంభుమూర్తి అంటే పరమశివుడు. నతిర్యం ఈ నమస్కారము, ఈ నతి శివునకు చెందుచున్నది. ఎటువంటి శివునకు అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే అని ప్రారంభం చేశారు. శివుడెవరు అంటే నిత్యాయ అని పిలిచారు శంకరులు. నిత్యుడైనటువంటి వానికి నమస్కారం. నిత్యుడైన వాడు అంటే అనిత్యుడు కానివాడు. నిత్యుడు అన్న మాట కాలముతో సంబంధముతో ఉంటుంది. కాల సంబంధం ఉంటే నిత్యం అంటారు. శరీరములు ఉంటాయి లోకంలో, అనేక శరీరాలు. ఆ శరీరాలు ఎప్పుడూ ఉన్నాయా అని అడిగారు అనుకోండి, అవి ఎప్పుడూ ఉన్న శరీరాలు కావు. కాలమునందు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటటువంటిది ఏది ఉంటుందో అది అనిత్యము. అనిత్యమైనటువంటి వస్తువు అన్ని వేళలా ఉంటుంది అని చెప్పడం సంభవం కాదు. ఈ లోకంలో ఒక లక్షణం ఉంటుంది, ఎవరైనా సరే కొంతకాలమే ఉంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే దేవతల దగ్గర నుంచి కూడా ఉంటుంది. అందుకే దేవతలకి త్రిదశులు అని పేరు. అంటే వాళ్ళు పుట్టినప్పుడు 25 ఏళ్ల వయస్సుతో పుడతారు. వాళ్ళు ఉన్నంతకాలం 25 ఏళ్ల వయస్సుతోటే ఉంటారు. వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు 25 ఏళ్ల వయస్సు ఉండగానే పడిపోతారు. 3 దశల యందు సృష్టి స్థితి లయ
3 దశల యందు 30 సంవత్సరముల వయస్సు లోపు 25 ఏళ్ల వయస్సుతోటే ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని త్రిదశులని పిలుస్తారు. ఎవరు త్రిదశులు అంటే దేవతలు. దేవతలందరూ 25 ఏళ్ల వయస్సుతో కొంతకాలమే ఉంటారు. బ్రహ్మగారు ఆయనకు ఓ కాలమానం ఉంటుంది. ఆయన మనకందరికీ కూడా ఓ సంవత్సరం అయితే ఆయనకి ఏదో కొద్ది కాలం అవుతుంది. అటువంటి బ్రహ్మగారు కూడా కాలమునందు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే బ్రహ్మస్థానంలోకి కొత్త బ్రహ్మ వస్తాడు. స్వామి హనుమ ఇప్పుడు కలియుగంలో గంధమాదన పర్వతం మీద ఉంటారు. గంధమాదన పర్వతం మీద ఉండేటటువంటి హనుమ వచ్చే యుగంలో భవిష్యత్తులో బ్రహ్మ అవుతారు. ఆయన బ్రహ్మస్థానాన్ని అలంకరిస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా శాశ్వతంగా ఉండేటటువంటి వాడు కాడు. మిగిలినటువంటి మూర్తులలో విష్ణువునకు శివునకు అభేదం చెప్పాలి కాబట్టి, భేదం చెప్పకూడదు కాబట్టి విష్ణువు గురించి స్పృశించరు. విష్ణువు కూడా శివుని యందు ఐక్యమైపోతాడు మహాప్రళయమునందు. అలాగే మర్త్యకోటి గురించి అసలు చెప్పవలసిన అవసరం ఉండదు. మర్త్యులంటే మృత్యువు ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉంటుందో దాన్ని మర్త్యలోకం అంటారు. ఆ లోకంలో ఎవరు పుట్టినా వెళ్ళిపోవడం ఖాయం. వాడు ఉంటాడన్న నమ్మకం మాత్రం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అగ్నిహోత్రం ఉందనుకోండి, ముట్టుకుంటే కాలుస్తుంది. నీరుందనుకోండి, ముట్టుకుంటే తడుపుతుంది. అందుకే మర్త్యలోకం అంటే ఇప్పుడు మనమందరం ఉన్నటువంటి లోకం. ఈ లోకంలో ఎవడైనా పుట్టాడు అంటే, ఉన్నాడు అంటే వాడు వెళ్ళిపోవడం తథ్యం. వాడు ఉండడం. శాశ్వతంగా శరీరం ఉండడం అనేటటువంటిది సంభవము కాదు. ఆ శరీరము వెళ్ళిపోవలసిందే. ఆ శరీరము వెళ్ళిపోతే దానికి నిత్యత్వం ఎక్కడున్నది? కాలమునందది ఎప్పుడు ఎలా ఉంది? అది ఉండదు. పరమశివుడు నిత్యాయ. నిత్యాయ అన్న మాటకు అర్థం ఏమిటి? అసలు ఈ లోకములన్నీ కూడా ఎప్పుడు సృష్టి చేయబడ్డాయో ఆ సృష్టి చేయబడడానికి ముందు ఆయన ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. ఇవన్నీ ప్రళయంలో కలిసిపోయినప్పుడు ఆయన ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేస్తాడు? అలా ఉండడం కాదు. ఇవన్నీ మహాప్రళయమునందు కలిసిపోతే మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి, మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభం చేసినప్పుడు జీవుల యొక్క కర్మ ఎంతవరకు అనుభవించారు, ఇంకెంత కర్మ ఉండిపోయింది, ఆయన దగ్గరే ఉంటుంది లెక్క. దాన్ని ఏ రూపంలో ఉంచుకుంటాడు అంటే భస్మ రూపంలో ఉంచుతాడు. ఈ లోకంలో ఉన్న జీవులందరినీ పడగొట్టి బూది చేసి ఆ బూదిని తీసుకుని తన శరీరానికి అలదేసుకుంటాడు. ఆ చిన్ని చిన్ని కణముల యందు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క పాపపుణ్యములు వాళ్ళు ఎంత అనుభవించారు, ఇంకెంత అనుభవించాలి అలదుకుని వ్రాసి ఉంచుకుంటాడు. మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ఈ భూమికో లక్షణం ఉంటుంది. ఓసారి పంట వేశాను అనుకోండి, ఆ పంట పండింది అనుకోండి, మళ్ళీ పంట వేశాను అనుకోండి, మళ్ళీ పండాలి. ఓసారి పండానంటే ఇంకా అలా అస్తమానం ఎక్కడ పండుతానండి నేను, నా వల్ల కాదంది అనుకోండి, భూమి ఏమైపోతారు ప్రాణులు? కుదరదు. మళ్ళీ మళ్ళీ పండుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ పండుతూ ఉండాలంటే భూమి యందు అమృత బీజములను ఉంచుతాడు శివుడు. అమృత బీజములను ఒక చిన్న కుండలో పెట్టి ప్రళయ జలముల మీద తేలి వస్తుంది ఆ కుండ. ఆ కుండ ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగం ఆవిర్భవిస్తుంది. అక్కడి నుంచి సృష్టి మొదలుపెట్టి అందులో ఉండేటటువంటి అమృత బీజములను భూమి యందు వేస్తాడు. వేస్తే ఈ భూమికి మళ్ళీ మళ్ళీ పంట పండించగలిగినటువంటి శక్తి నశించకుండా ఉంచి జీవులను సృష్టిస్తాడు. అయోమయం లేకుండా సృష్టిస్తాడు. సృష్టించడంలో ఏదో కుక్కకి పిల్లి పుట్టడం, పిల్లికి పంది పుట్టడం, ఆవుకి నక్క పుట్టడం అలా ఉండదు. సృష్టి చేసినప్పుడే ఏ ప్రాణి ఏ రూపంతో ఉండాలి, అది ఎలా నడవాలి, అది ఏమి తినాలి, పుట్టుకతో ఈశ్వర శాసనం అయిందనుకోండి, 1,00,00,000 రూపాయలు పట్టుకొచ్చి ఇవ్వండి, ఆ ప్రాణి యొక్క అలవాటు మారదు. ఒక ఆవుని సృష్టించాడనుకోండి, మీరు దాని మీద ఎంత ఆకుకూర పెట్టి తీసుకొచ్చి మాంసఖండాన్ని అక్కడ పెట్టండి, ఆవు ముట్టుకోదు, తినదంతే. ఎవరు నేర్పారు దానికి? అది ఈశ్వర శాసనం. ఒక ప్రాణిని సృష్టించడం కాదు, సృష్టించిన ప్రాణి ఎంతకాలం ఉండాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా బతకాలి, ఎలా చావాలి నిర్ణయం చేస్తాడు. అందుకని స్థితికర్త విష్ణువు అయి ఉంటాడు. ఇలా చాలా వేల సంవత్సరములు నడిచిపోయిన తరువాత
పుట్టి చచ్చి తాపాన్ని పొందుతున్నటువంటి జీవులకు కొంతకాలం విశ్రాంతి ఇవ్వడానికి మహాప్రళయాన్ని సృష్టించి ప్రళయ జలాలలో ఈ భూమినంతటినీ ముంచేస్తాడు. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు పోతన గారు. అప్పుడు ఇంకేం ఉండవు, సూర్యచంద్రుల కాంతి కూడా ఉండదు. నతత్ర సూర్యోభాతి రచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. ఇక వెలుగి ఇవ్వగలిగినటువంటి సూర్యచంద్రులు కూడా ఆగిపోతారు. ఈ కటిక చీకటి కావల ఒక్కడే వెలుగుతూ ఉంటాడు. ఆ వెలుగుతూ ఉండిపోయే తత్వానికి పరమశివుడని పేరు. ఆయనకి కాలమునందు ఉండిపోవడం కాదు. కొంతమంది చూడండి, ఏదో ఒంటికి 116 ఏళ్ళో 120 ఏళ్ళో వస్తాయి, కానీ వాళ్ళకి కణజాలము విచ్ఛిన్నమై జ్ఞాపక శక్తి ఉండదు. జ్ఞాపక శక్తి ఉండక మంచం మీద ఉంటారు. ఏదో ఎవరైనా పట్టుకెళ్ళి జావో నోట్లో పోసారనుకోండి తాగుతారు. కానీ అసలు వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఆ పిల్లలు ఎక్కడెక్కడున్నారు, మనవలు ఎంతమంది, మునిమనవలు ఎంతమంది, ఎవరి ఇంటికి వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏమీ జ్ఞాపకం ఉండదు. ఏమీ జ్ఞాపకం ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే తన గురించి తాను కూడా మర్చిపోతాడు. మీరు వృద్ధుల్ని చూడండి, బాగా వృద్ధులైపోయిన వారికి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే ఎవర్రా నువ్వు అంటారు. మనవణ్ణి కూడా తాతగారండి నేనండి అన్న తర్వాత ఓరి భడవా నువ్వా అంటారు. జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. 2 మనుష్యులకు ఒక లక్షణం ఉంటుంది, ఇక్కడ ఏం జరుగుతోందో తెలుస్తుంది, ఇంకొక చోట ఏం జరుగుతోందో తెలిసే అవకాశం ఉండదు. కానీ శివుడు అలా కాదు, అన్ని కాలముల యందు ఆయన ఉంటాడు, సర్వజ్ఞత్వముతో ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. గురువారం దశమి, ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఈ 3 విశేషమైనటువంటి శుభానికి సంకేతంగా ఉన్నాయి. ఈరోజు చేసే ఏ పనైనా సరే విజయాన్ని ఇస్తుంది, కార్యసిద్ధినిస్తుంది. ప్రధానంగా దశమి గురువారం. గురువారము శుభగ్రహానికి సంబంధించిన వారం అవటం, అందులో ఉత్తర ఫల్గుని నక్షత్రం దేవగురువైనటువంటి బృహస్పతి జన్మ నక్షత్రం కావటం మనం చేసేటటువంటి ప్రతి ఆలోచన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ప్రదోషంలో చేసేటటువంటి శివదర్శనం ఎంతగానో అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే రేపటి శుభ నక్షత్ర వంశాన్ని పరిశీలన చేసినట్లయితే ఏకాదశి శుక్రవారము హస్తా నక్షత్రంతో కూడినటువంటి సిద్ధి యోగంలో ఉన్నది. ఏ పని ప్రారంభించినా సిద్ధిస్తుంది. కార్యసిద్ధి, విజయసిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అదృష్ట సిద్ధి. శుక్రవారము హస్త మహాగణపతి నక్షత్రం అవటం, అమ్మవారికి సంబంధించినటువంటి వారం శుక్రవారం కావటం, అందులో విష్ణు తిథి అయిన ఏకాదశి ఉపవాసానికి విశేషమైనటువంటి ఫలితం ఉన్నది. అలాగే అమ్మవారిని అభిషేక రూపంలో కనుక అర్చించినట్లయితే, శ్రీ సూక్తంతో అభిషేకం చేసిన, అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధించిన, కలువ పుష్పాలతో అమ్మవారిని పూజ చేసినా కూడా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పొందడానికి రేపెంతగానో సహకరించేవారు. పేరులో పెన్నిధి ఈ అంశానికి స్వాగతం. నామాక్షరాన్ని ఆధారం చేసుకుని మన జీవిత భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, గ్రహబలాన్ని పెంచుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, ఈ అంశాన్ని పరిశీలన చేసినట్లయితే వేవో కాకి మృగశిర. వే అనే అక్షరము మృగశిర నక్షత్రం మొదటి పాదాన్ని సూచిస్తోంది. వే అనగానే వెంకటేశ్వర స్వామి వారి నామంలో ప్రథమాధ్యక్షరంగా భాసిల్లుతోంది. అంటే అధిష్టాన దైవం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు. వమ్ అంటే సుధాబీజం, అంటే అమృత బీజం. వకారంలో ఉన్నటువంటి పంచాక్షరాలు వా, వి, ఊ, వే, ఓ, ఈ పంచస్వరాలని ఆధారం చేసుకుంటే వే అనేది మృగశిర నక్షత్రం మొదటి పాదంలో ఉన్నది. రాశి వృషభ రాశి. మహేశ్వర బీజం పారిజాత కల్పవృక్ష ఫలితాన్ని ప్రసాదిస్తుంది వే అంటే. అలాగే పాపముల్ని తొలగించేటటువంటి బీజం కూడా. ఎవరి నామంలో వే అనే అక్షరం మొదటి స్థానంలో ఉన్నదో, అంటే వే అనే అక్షరంతో పేరు
ప్రారంభమవుతుందో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. అసలు వకారం అనగానే అమృత బీజం కాబట్టి ఇక్కడ పాపముల్ని తొలగించే బీజం కనుక, సుధా బీజం కనుక వాళ్ళల్లో ఒక దివ్యమైనటువంటి శక్తి భాషలతో ఉంటుంది. ఆ పేరులోనే మహిమ ఉన్నది. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని, మన పేరులో వెంకటేశ్వర స్వామి వారి నామం ఉండటం ద్వారా సమస్త పాపములు పోతున్నాయి, పుణ్యం వస్తుంది. ప్రధానంగా వ్యాపార లక్షణం ఈ వే అనేటటువంటి అక్షరం వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా రాశి నాథుడు శుక్రాచార్యుల వారు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నక్షత్రము మృగశిర అవటం చేత కుజుడు అధిష్టాన దైవంగా ఉండటం వల్ల భూ సంబంధిత వ్యాపారములు, అగ్ని సంబంధిత వ్యాపారములు, అలాగే మనకి యంత్ర సంబంధమైనటువంటి అన్ని పనులకి ఈ వే అనే అక్షరం కలిగినటువంటి వారందరికీ కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం కంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలుంటాయి. ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంటుంది. శుద్ధమైన నిర్మలమైన మనస్సు ఉంటుంది. ప్రసన్నత కలిగిన వారే ఉంటారు. అదృష్టవారం శుక్రవారం, అదృష్ట దిక్కు తూర్పు. రేపటి సింహమస్తు కార్యక్రమంలో ఓ అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వారి అదృష్ట భాగ్యాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దశపాపహర దశమి సందర్భంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి, గ్రహదోషాలను నివారింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలతో జలదానం చేయాలో పరిశీలిద్దాం. ఈరోజు దశపాపహర దశమి సందర్భంగా స్నానం చేసే సమయంలో గంగాదేవిని స్మరించుకుంటూ నమః శివాయై నారాయణ్యై దశహరాయై నమో నమః అంటూ గంగామాతను స్మరించుకొని జలదానం చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు దశపాపహర దశమి సందర్భంగా ఏదైనా నదిలో 10 సార్లు మునిగి ఆ తర్వాత జలదానం చేసినట్లయితే గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందటానికి, సకల కార్యాలలో జయాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా జలదానం చేసే ముందు నల్ల నువ్వులు, నెయ్యి, పేలాల పిండి, బెల్లం ఎక్కడైనా నదిలో విడిచిపెట్టినట్లయితే సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. దశపాపహర దశమి సందర్భంగా ఈరోజు శివుడిని, విష్ణుమూర్తిని, సూర్యుడిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి ఆ తర్వాత జలదానం చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు పరమేశ్వరుడిని పసుపచ్చటి పూలతో, గన్నేరు పూలతో పూజించి స్వామివారికి చిమ్మిల్ని నివేదన చేయాలి. పరమేశ్వరుడి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని పసుపచ్చటి పూలతో పూజిస్తూ స్వామికి చాదును అలంకరించి స్వామివారి చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే నవగ్రహ ఆలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ సూర్యనారాయణ మూర్తిని ఎర్రటి పుష్పాలతో, నారింజ పుష్పాలతో పూజిస్తూ సూర్యనారాయణ స్వామి వారి ముందు 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే పరమేశ్వరుడికి ముద్ద కర్పూరంతో, శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరంతో, సూర్య భగవానుడికి 5 ఒత్తులు ఆవు నెయ్యితో తడిపి పంచహారతిని సమర్పించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శివుడిని, విష్ణువుని, సూర్య భగవానుణ్ణి పూజించడంతో పాటుగా శివకేశవులకి ఈరోజు 10 రకాలైనటువంటి పువ్వులతో పూజ చేయటం ద్వారా లేదా 10 రకాలైనటువంటి నైవేద్యాలను నివేదన చేయటం ద్వారా సర్వ గ్రహచార గోచార దోషాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శివుడిని, విష్ణువుని, సూర్యుడిని పూజించిన తర్వాత ఎవరికైనా జలదానం చేసినట్లయితే లేదా చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే జలదానం చేసిన తరువాత పరమేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువుని, సూర్యనారాయణమూర్తిని మనం పూజించినటువంటి పుష్పాలను తీసుకొని ఆ పుష్పాల దొంతరను ఒక పాత్రలాగా తయారు చేసి దానిలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి ఎక్కడైనా నదిలో విడిచిపెట్టడం ద్వారా, ఈ జలదీపాలను విడిచిపెట్టడం ద్వారా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందటానికి, గ్రహదోషాలను తొలగింపజేసుకొని విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దశపాపహర దశమి నాడు ఈ విధంగా శివుడిని, విష్ణువుని, సూర్యుడిని పూజించిన తర్వాత జలదీపాలను విడిచిపెట్టి
ఎవరికైనా సరే దానం ఇచ్చినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు జలదానం చేయడంతో పాటుగా రేపటి రోజున నిర్జల ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పంచదార కలిపి దానం చేసినట్లయితే దశపాపహర దశమి నాడు చేసే జలదానము, నిర్జల ఏకాదశి నాడు పంచదార కలిపినటువంటి నీటిని చేసేటటువంటి దానము, ఈ రెండు దానాల ద్వారా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని నిర్ణయామృతం స్కంద పురాణం అనే గ్రంథాల్లో వర్ణించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి, సకల గ్రహదోషాలను తొలగింపజేసుకోవటానికి దశపాపహర దశమి సందర్భంగా ఈరోజు తప్పనిసరిగా జలదానం చేయండి. రేపటి నిర్జల ఏకాదశి సందర్భంగా పంచదార కలిపినటువంటి నీటిని దానం చేయండి. చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపండి. వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు అత్తవారింట్లో సుఖశాంతులతో విరాజిల్లటానికి, పుట్టినింట్లో మెట్టినింట్లో సభ్యులందరూ కూడా అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి, సర్వ ఆపదలను నివారింపజేసుకోవటానికి గండాల గౌరీ నోమును ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో కొంతమంది పాత గృహాన్ని కొని దాన్ని వాస్తు మార్పులు చేస్తూ ఏ విధంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఆ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత వారికి అనుగుణంగా చక్కగా ఇంటిని అందంగా మరల్చుకునేటువంటి విధి విధానంలో ఇల్లు చాలటం లేదండి, గదులు పెంచవచ్చా, ఈ గది కాస్త పెద్దది చేసి ఆ యొక్క హాల్లో ఉండేటువంటి విధి విధాన రీత్యా కొంత మార్పు చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి సంకల్ప సిద్ధితో కొంతమంది ఆ యొక్క వాస్తుశాస్త్ర రీత్యా మార్పులు చేయటానికి కృతకృత్యులు కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. ఒక గృహాన్ని వాస్తు మార్పులు చేసేటప్పుడు అనేక వాస్తు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవటం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు వీటి గురించి అవగాహన కనుక లేకపోయినట్లయితే గృహస్థులు ఇబ్బందులు పడటం మాత్రం జరుగుతూనే ఉన్నది. తూర్పు ఆగ్నేయం పెంపు గల స్థలం ఉంది. ఆ స్థలాన్ని సరిచేసేటప్పుడు పెరిగినటువంటి ఆగ్నేయాన్ని వదిలివేసి ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు కూడా ప్రహరీ నిర్మించడం చాలా చోట్ల జరుగుతోంది. ఈ విధంగా చేసేటప్పుడు కానీ చేసిన కొన్నాళ్లకు కానీ అనుకోని సంఘటనలు జరిగి ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం కూడాను జరుగుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ విధంగా చేసేటప్పుడు ఆగ్నేయం పెంపును వదిలివేశామని మనం భావిస్తామే కానీ ఆ ప్రక్రియలో కొంత తూర్పును వదులుకోక తప్పదు అని చెప్పేసి గుర్తించలేం. అక్కడ తూర్పు వదలకపోవటం వల్లనే ఈ ఇబ్బందులకి గురి కావాల్సి వచ్చింది అనేది ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సిన ముఖ్యమైనటువంటి విశేషాంశం. ఉత్తర వాయువ్యం పెంపును సరిచేసేటప్పుడు కూడా కొంత ఉత్తర స్థలాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాలలో సమస్యలకు భయపడి సరిచేయకుండా ఉండటం కుదరదు. స్థలాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వదలటమే మంచిది. అమ్మో అంత స్థలం వదలాలనండి ఈ వాస్తుదోషాన్ని సరిచేయటానికి అని చెప్పేసి ఆర్థికంగా ఆలోచిస్తే చాలా ఇక్కట్లు గురి కావాల్సి వస్తుంది సుమా. అందుచేత వాస్తు సలహా తీసుకునేటప్పుడు కానివ్వండి, ఆ వాస్తు సిద్ధాంతి తనకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించినట్లయితేనే మీరు
తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఈశాన్యంలో చాలామంది ఆ టాయిలెట్స్ గుంట ఉన్నటువంటి గృహాలు కూడా ఉన్నాయి. ఆ ఈశాన్యంలో గుంట ఉండాలి అన్నారు కాబట్టి అది టాయిలెట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆమెనే ఉంచుకున్నట్లయితే చాలా నష్టం వాటిల్తుందండి. ఈశాన్యంలో టాయిలెట్ గుంట కనుక ఉంటే దాన్ని తీసివేయండి. ఇది వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషాంశం. అటువంటి సమయంలో ఈశాన్యం గుంటను పూర్తిగా మూసివేసి శుభ్రం చేసి మూసివేయాలి. శాస్త్ర ప్రకారం మరొక స్థానంలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఈ సందర్భంలో ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ టాయిలెట్ గుంట లేకుండా చేయటం ఎంత మంచిదో, ఈశాన్యంలో గుంటను పూడ్చివేయటం అంతే దోషం. అయితే ఈశాన్యంలో గుంట ఉండాలి కదండి కొద్దిగా, మరి దోషం కాదా అని చెప్పేసి కూడా మనకి సందేహం వస్తుంది కదా సహసిద్ధంగా. కాబట్టి ఈశాన్యం గుంటను పూడ్చిన వెంటనే, ఆ టాయిలెట్స్ గుంటను పూడ్చివేసిన వెంటనే మరొక గుంటను ఈశాన్యంలో తీసుకోండి. అది టాయిలెట్ గుంట కాకూడదు, అది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈశాన్యంలో టాయిలెట్ గుంట ఉండకూడదు, నీళ్లు నిల్వ చేసే గుంట మాత్రం ఉండొచ్చు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైనటువంటి విషయం ఇది. అందుచేత ఈ విషయాన్ని ఒక్కానించి ఒకటికి 2 సార్లు చెప్పాల్సి వస్తుంది. అలాగే నైరుతి మూల పల్లంలో నైరుతి మూసివేసి నిర్మించిన కట్టడాలను పగలగొట్టినప్పుడు కూడా నైరుతి మూల నిర్మించిన కట్టడాన్ని పగలగొట్టిన దోషం వస్తుంది. నైరుతి మూల ఎత్తుగా ఉండాలని కదా వాస్తుశాస్త్రం చెబుతుంది. ఎత్తైన కట్టడాన్ని పాలగొట్టాల్సి వచ్చింది. అలా పాలగొట్టేశారు. అలా పాలగొట్టిన దగ్గర నుంచి కష్టాలు ప్రారంభమవుతున్నాయి. అదేమంటే ఎక్స్టెన్షన్ చేయాలి, నేను నూతన మార్పులు చేయాలండి, అది పలగొడితే కానీ అది ఎక్స్టెన్షన్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి భావన చేసే వాళ్ళు ఉన్నారు. అందుచేత ఈ విధంగా చేయాల్సి వచ్చినప్పుడు నైరుతి మూల దోషపూరితమైన నిర్మాణం పలగొట్టిన వెంటనే నైరుతి నేలను కొంత ఎత్తు పెంచాలి. కింద భాగం ఎత్తు పెంచేసేయండి, సరిపోతుంది. ఇది వాస్తుశాస్త్రరీత్యా చేయవలసినటువంటి మార్పులు. మరికొన్ని మార్పుల విషయం గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, మాది ఉత్తర ఫేసింగ్ కలిగినటువంటి గృహం, నైరుతి మూల టాయిలెట్స్ కట్టాము, ఆ నైరుతి మూల టాయిలెట్స్ ఉండవచ్చా, అలా ఉంటే ఏదైనా అనర్థమా అన్నది ప్రశ్న. నైరుతి మూల టాయిలెట్స్ నిర్మాణం చేయవచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి టాయిలెట్ గుంట మాత్రం ఉత్తర వాయువ్యంలో ఉంచుకోవటం కానీ, ఉత్తరం వైపు కొంత ఖాళీ స్థలం వదిలి నిర్మాణం చేయటం కానీ శాస్త్రసమ్మతమైనటువంటి విషయం. నైరుతి మూల టాయిలెట్స్ ఉండకూడదు అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. నైరుతి మూల టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవచ్చు, కానీ దానికి సంబంధించిన గుంట మాత్రం నైరుతిలో మాత్రం పెట్టకూడదు. అది వాయువ్యంలోనే ఉంచేటువంటి ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.